నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి సీఎం భూమి పూజ, కొండపైన కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన. ఖమ్మంలో బీభత్సం సృష్టించిన ఓ డీజిల్ ట్యాంకర్, డివైడర్ను ఢీకొట్టడంతో ట్యాంకు పగిలి రోడ్డుపై ప్రవహించిన డీజిల్. సూర్యాపేట జిల్లా ఎర్కారం మాజీ సర్పంచ్ భర్త మధు దారుణ హత్య, 3 ముక్కలుగా నరికి కాలువలో పడేసిన దుండగులు. కోల్కతాలో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో పర్యటన, మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరీసా హౌస్ సందర్శన. చైనాలో బొగ్గుగనిలో గ్యాస్ పేలుడు ఘటనలో 80 మంది మృతి, శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో దారుణం జరిగింది. న్యాయవాది మొహినుద్దీన్ను దుండగులు కారుతో ఢీకొట్టారు. ఇంటి నుంచి బయటకు రాగానే కారుతో ఢీకొట్టి దుండగులు అనంతరం పరారయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు మొహినుద్దీన్ని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయవాది చనిపోయాడు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాంపల్లి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, న్యాయవాది మొహినుద్దీన్ హత్యకు గల కారణాలేంటి? నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మాసబ్ ట్యాంక్ సమీపంలో ఈ రోజు ఉదయం కాజా మైనుద్దీన్ హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తూ కాజా మైనుద్దీన్ ప్రతిరోజు లాగానే ఈ రోజు ఉదయం 5:45 అతను నిజాం క్లబ్ కోసం స్విమ్మింగ్ కోసం వెళ్తున్నాగా తన నివాసం వద్దనే కారు డోర్ తీసి తర్వాత కొద్దిగా సేపు ఉన్న ఆగుతుందనే వెంటనే మరొక గుర్తు తెలియని వాహనం వచ్చి అతన్ని అయితే ఢీకొట్టడంతో కూడా దాదాపు 10 మీటర్ల దూరంలో కూడా గాలిలోకి ఎగిరి అవతల పడిన పరిస్థితి అయితే ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ చూస్తున్నాం. అయితే వెంటనే అక్కడి నుంచి కింద పడిన తర్వాత వెంటనే స్థానికులు గమనించి అక్కడి నుంచి స్థానిక హాస్పిటల్కి అయితే తరలించి జరిగింది. ప్రస్తుతం అతన్ని ఆ చికిత్స కోసం మృతి చెందినట్టు
అయితే ఒక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కావాలని ఎవరైనా హత్య చేశారనేది కూడా ఒకసారి పోలీసులు దర్యాప్తులకు సంబంధించి కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులకు సంబంధించి కేసు నమోదు చేసుకొని అక్కడ ఆ వెహికల్ ఎవరిది, ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తి ఎవరన్న దాని మీద కూడా ప్రధానంగా ఆ అంశం పైన కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అడ్వకేట్ అంటే కొద్ది ఆయన సీనియర్ అడ్వకేట్ గా ఉన్నాడు. ఇటు హైకోర్టు కానీ తర్వాత సిటీ సివిల్ కోర్టుకు సంబంధించి కూడా న్యాయవాదిగా పనిచేస్తూ కొన్ని రోజుల నుంచి కూడా అతనైతే సీనియర్ అడ్వకేట్ గా కూడా విధులైతే నిర్వహిస్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఎస్యూ ఒక వాహనం ఒకేసారి వచ్చి వేగంగా ఢీకొట్టడంతో అతను బలంగా గాయపడడంతో పాటు అతన్ని ఇటు అతనికి సంబంధించి కూడా తీవ్ర గాయాలు కావడంతో కూడా ఇటు అతనికి సంబంధించిన నడుము భాగం కానీ కుడి భుజం పైన కూడా ఫ్రాక్చర్ కావడంతో కూడా శరీరం అంతా తీవ్రమైన అంతర్గత గాయాలు అయినట్లయితే వైద్యులు అయితే ధృవీకరించారు. ఇప్పటివరకు అతను ధృవీకరించిన నేపథ్యంలో అతనికి సంబంధించి ఆ చికిత్స పొందు కూడా మృతి చెందినట్లయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే. ధన్యవాదాలు రమేష్. సూర్యాపేట జిల్లా యర్కారంలో రాజకీయ కక్షలతో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును కొందరు దారుణంగా హత్య చేసి గ్రామ శివారులోని కాలువలో పడేశారు. గతంలో మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు నిందితుడిగా ఉన్నారు. ఆయన వర్గీయులే ఈ హత్య చేసి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1985 నుంచి 2024 వరకు రాజకీయ కక్షల కారణంగా యార్కారంలో సుమారు 6 హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. తాళ్లగడ్డలో తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. ఆ ఇంట్లోనే మధుని హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మేము సర్పంచ్ అయిన తర్వాతనే ఒంటి దెంకన్న మర్డర్ అయ్యిండు. మర్డర్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా పగలు ఎక్కువ అయినాయి. ఇక్కడ మనం ఉండొద్దయ్యా, మనం సూర్యాపేటలో పోయి బతుకుదామా అని ఆయన చచ్చిపోయిన తర్వాత మేము వచ్చి సూర్యాపేటలో 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము సూర్యాపేటలో ఉండబట్టి ఇక ఊర్లో మా సర్పంచ్ పదవిగానే అయిపోయింది. మేము ఊర్లో ఉండట్లేము, ఇక్కడే ఉంటున్నాం సూర్యాపేటలో చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి, పంచాయతీలో పోయేటోడు. నాకు ఆ కాంగ్రెస్ వాళ్ళ మీదనే అనుమానం ఉంది. మిద్దె జీవన్ గాడు, మారిపల్లి సతీష్ గాడు, కుంటిగొల్ల సీను, కట్టెబోయిన మల్లిగాడు, కట్టెబోయిన సీన్ గాడు, మిద్దె కీరను, బొర్రారును ఆయన గానే పోకపోయేది. ఇక్కడ చిన్న చిన్న పంచాయతీలు ఉంటే పంచాయతీలు చేసుకుంటూ ఉండేది. ఊళ్ళకేం పోకపోయేది, ఊళ్ళకి పోయినా ఎమ్మటే వచ్చేది. చిన్న చిన్న పిల్లలు గత 6 ఏళ్ల క్రితం నా భర్తను చంపిర్రు, అన్ని ఇబ్బందుల పాలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మధు అనే వ్యక్తిని కూడా అతి కిరాతకంగా తీసుకుపోయి చంపి ఇలా ఏం తెలియనట్టుగా పోయి వాళ్ళు దాచుకున్నారు. ఇంకా ఎన్నేళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు. మేము ఎవరి జోలికి ఏం పోవట్లేము కదా, మా జాగాలో మేము వచ్చి సూర్యాపేటలో బతుకుతున్నాం, మా కూలో నాలో చేసుకుని ఇక్కడ ఉంటున్నాం. ఎవరి జోలికి కూడా పోలేదు. ఒక్క మార్కు కూడా మేము ఇంతవరకు ఒకరిని చంపినాం అన్న పేరు మాకు లేదు. అట్లా ఎంతమంది అమాయకులను బలి చేసుకుంటారు, ఇంకెంత మందిని ఇట్లా ఏడిపిస్తారు. గవర్నమెంట్ కి అయితే నేను రిక్వెస్ట్ చేసేది అదే, మా ఊరి మీద ఒక నిఘా పెట్టండి. మా లెక్క ఇంకే ఆడపిల్లలు అన్యాయం కావద్దు. ఇక మేము ఏడ్చినట్టు ఏ ఆడపిల్ల ఏడవద్దు. నేను కోరుకునేది అదొకటే. ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో ఓ డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పిన డీజిల్ ట్యాంకర్ కూడలిలోని డివైడర్ను ఢీకొంది. ఘటనతో డివైడర్ బద్దలై సిగ్నల్ లైట్లు ఉన్న స్తంభం కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డుపై జనసంచారం లేకపోవడం ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంలో లారీ ట్యాంకు పగిలిపోవడంతో భారీ మొత్తంలో డీజిల్ రోడ్డుపై పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీజిల్పై నురగ జల్లారు. క్రేన్ సాయంతో ట్యాంకర్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై సంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఆ క్రతువు జరిగింది. 43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. 9.88 కోట్లతో కొండపై నిత్య కళ్యాణం, రంగం మండపం నిర్మాణం, 1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, 1.44 కోట్లతో మాడవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను సీఎం దర్శించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి బయలుదేరి వెళ్లారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు అంశాలపై మంత్రివర్గం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారు కానుండగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సవరించిన భూముల మార్కెట్ విలువల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరుకు కేబినెట్ అంగీకారం తెలపనున్నట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణ, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, హ్యామ్ రోడ్లపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో సుమారు 15 అంశాలపై చర్చించనున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల్ని మంత్రివర్గం ఖరారు చేయనుంది. జూన్ 2న ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల బీమా పరిహారం అందేలా పథకం అమలు చేయనుండగా అందుకోసం ఈసారి బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతపై కేబినెట్ చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 మంజూరు చేయగా 2వ విడతలో ఎన్ని కేటాయించాలనే అంశంతో పాటు విధి విధానాలు, అర్హతల్లో కొన్ని మార్పులు చేయాలన్న డిమాండ్లపై చర్చించే అవకాశం ఉంది. జూన్ 2న 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సవరించిన భూముల మార్కెట్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. భూముల మార్కెట్ విలువల సవరణపై అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ కనీసం 5 నుంచి 100% వరకు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఎకరానికి కనీసం 15 లక్షలుగా ఖరారు చేశారు. మంత్రివర్గం తుది ఆమోదం పొంది ఈ నెల 28 నుంచి సవరించిన భూముల విలువల్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి ఆసరా పెన్షన్లను జూన్ 2 నుంచి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, డయాలసిస్, ఒంటరి మహిళ తదితర కేటగిరీల్లో ఇప్పటికే 42 లక్షల మంది పింఛను పొందుతుండగా మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసి వేచి చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాలు కేటాయించాలని ఇటీవల అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పూర్తిస్థాయి విధి విధానాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రోడ్లకు కాంట్రాక్టర్లు అధిక రేట్ కోట్ చేసినందున ఎలా ముందుకెళ్లాలని మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులు, విపక్షాల విమర్శలపై మంత్రివర్గం చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల మరమ్మతులు, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం, దేవాదుల, పాలమూరు, రంగారెడ్డి వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉద్యోగులకు నగదు రహిత చికిత్స పథకం, పలు కంపెనీలకు భూముల కేటాయింపుపై చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశంలోనే పేరొందిన విశ్వవిద్యాలయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో విత్తన వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రోగాలను కూడా వాడుకునేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయానికి ఎంతో మంది మహానుభావులు చేయూతనిచ్చారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు, మహిళలకు ఈ విశ్వవిద్యాలయంలోనే శిక్షణ ఇవ్వాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను, ఇతర రాష్ట్రాలకు అవసరం ఉన్న పంటలను పండించాలని మంత్రి సూచించారు.
state request is to concentrate more and more and be aggressive and be liberal in lending to MSMEs industries. The state is concentrating more even on self-help groups also. We are extending it up to 10 lakhs interest-free loans. Government's request, as we are seriously focusing on self-help groups, bankers also. Anyway, this is safe lending for you. Particularly in Hyderabad, from this year onwards, we wanted to focus and we want to take the self-help groups lending in a warm mode also. So I request the bankers even in this sector also to be more liberal, and you can go more aggressively also. With the pure rare regions, very soon we'll be coming out with number of clusters, industrial hubs. మనం పెట్టుకున్నటువంటి క్రెడిట్ యాక్షన్ ప్లాన్ టార్గెట్స్ ని పెద్ద ఎత్తున మీరు ఆ యొక్క 2047 డాక్యుమెంట్ కు అనుసంధానం చేయకపోతే మనం దాన్ని సాధించటం అంత సులభం కాదు. మీరు చూశారు, అనుకోని సంఘటనలు ప్రపంచంలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ రీజన్స్ ద్వారా కూడా మన దేశం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రభావాలు పడుతున్నాయి. మన టార్గెట్స్ ఏమో అటు దృష్టిలో పెట్టు. జంట నగరాల్లో తాగునీటి కొరతను నిరసిస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాతో జలమండలి కార్యాలయం కిక్కిరిసిపోయింది. జలమండలి కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో బీఆర్ఎస్ మహిళా నేతలు నిరసన తెలిపారు. జంట నగరాల్లో నీళ్లు లేక నగరవాసుల గొంతులు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు నీళ్లు లేక జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా చేపట్టిన సుధీర్ రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో మంచినీటి సరిగా సరఫరా చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మా ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా అనేక కాలనీలలో గత 2 నెలల నుంచి మంచినీళ్ళు వస్తలేవు. మంచినీటి సరఫరా మెరుగుపరచండి, ఎండాకాలం వస్తుంది, బోర్లు ఎండిపోతున్నాయి, మరి ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఎదురైతుందని చెప్పి చెప్తే కూడా ఇప్పటి వరకు వాటిని పట్టించుకోకపోగా దాదాపు 12,000 ట్యాంకర్ల సరఫరా చేస్తున్నామని చెప్పిండ్రు. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణము. ప్రభుత్వం హైదరాబాద్ సిటీని పట్టించుకుంటలేదు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇప్పియండి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్లు ఫ్రీ వాటర్ ఇచ్చిండు. ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోవడంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటు వేయలేదు, వాళ్ళకి ఇక్కడ ఎవరు లేరు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ తోని ఎవరికి ప్రజలకు నీళ్లు ఇవ్వట్లేరు. దయచేసి ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ధర్నాకు ముందుకొచ్చాం. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్ళీ నీళ్ళు అవుతాయి, ట్యాంకు లేక మళ్ళీ ఇట్లా పిందెలను పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల కష్టాలు పడతలేవా? పట్టి పట్టనట్టు తిరుగుతున్నావు. ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏంది? ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉండేనా? మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఇంత దౌర్భాగ్యము. నిజంగానే పల్లెట్టే ట్యాంకర్లు లేక నీళ్ల
కోసము ప్రజలు గోడాడుతున్నారు, ఎండలకు అలమటిస్తున్నారు. ఈ రోజు ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా ఈ రోజు నువ్వు చేస్తున్న పాలన దౌర్భాగ్యమైన పాలన. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు నీళ్లకు ఎండకు అల్లాడుతుంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నావు, దేనికి ఫామ్ చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నల్గొండ జిల్లా హైవే పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 3 ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారి వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 22 లక్షలు విలువ చేసే 75 గ్రాముల బంగారం, 2 సెల్ ఫోన్లతో పాటు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నేషనల్ హైవే 65 మీద ఉన్న మండలాలలో గత కొద్ది రోజుల నుంచి లాస్ట్ 40 డేస్ నుంచి కూడా ఒక సిరీస్ ఆఫ్ దొంగతనాలు, మన దగ్గర స్నాచింగ్స్ ఇంకా రాబరీస్ జరిగినాయి. మన దగ్గర కట్టంగూరు ఇంకా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్స్లో డబ్బులకి జల్సాలకి అలవాటు పడి డబ్బులు అవసరం ఉండి ఇట్లాంటి ఈ దొంగతనాలు వీళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. మనకి దీనికి సంబంధించి 4 ఎఫ్ఐఆర్స్ 74/20 కట్టంగూరులో 3, నార్కెట్పల్లిలో 1, అంటే 2 స్నాచింగ్ కేసులు, 2 రాబరీ కేసులు వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళని మనం పొద్దున పట్టుకున్నాము. ఆల్రెడీ A2ని ఒక 3 days బ్యాకే పట్టుకొని అతని మనం రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఇవాళ మెయిన్ అక్యూజ్డ్ A1ని కూడా మనం ఇవాళ పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరాండి ఏంటంటే రాత్రి సమయంలో, ఎస్పెషలీ సమ్మర్ ఉన్నది కాబట్టి రాత్రి ఎవరైనా వృద్ధురాలు లేకపోతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ పడుకున్నా ఎవరు లేని సమయంలో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇట్లాంటి అఫెన్స్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద మనం పీడీ యాక్ట్ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఒకసారి అన్నీ కూడా వీళ్ళ మీద రీసెంట్ కేసులు ఏమున్నాయో చూసుకొని వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టే ప్రయత్నం త్వరలో చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా గాండ్లగూడలో ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలి మెడలో బంగారు పుస్తుల తాడు, చెవి కమ్మలను దొంగ లాక్కెళ్లాడు. రోడ్డు పక్కన ఉన్న ఇంటిలో వృద్ధ దంపతులు పోచమ్మ, కొండయ్య ఒంటరిగా ఉన్నారన్న పక్కా సమాచారంతో దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరని ప్రశ్నించిన పోచమ్మ మెడలో పుస్తుల తాడు, చెవి కమ్మలను లాగి బైక్పై పరారయ్యారు. వృద్ధురాలి చెవికి స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిండు సార్ బండి ముందరాట వచ్చిండు, వచ్చి పోయిండు. ఎవరయ్యా ఇచ్చిపోతావన్న, ఎవరు లేరు అనుకుంటూ పోయిండు. బండి ఆడ పెట్టిండు, మళ్ళీ వచ్చిండు. మరి నల్లగుండని అన్నాడు. అంటనే ఉండి పచ్చిపిస్తానే నిలబల ఇంట్లో ఎవరు లేరా? ముసలాయన నేను గానే కూర్చున్నా. ఎంత తులాలు ఉంటుంది పుస్తలతాడు? 3 తులాలు, 12 గుండ్లు పోయినాయి. 9.5 గుండ్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కానీ కొన్ని పోయినాయి. ఇషేపులకి పోయినాయి అని ఇంకపోయి ఇషేపు పోసినాయి. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ ORR పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అప్పా జంక్షన్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వేగంగా వెళ్లి వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు ప్రేమావతిపేట్కు చెందిన ప్రభాత్ కుమార్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ వైపు నుంచి నార్సింగ్ దిశగా వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలిపోవడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. వాహనం రహదారి మధ్యలో పడిపోవడంతో ఆ ప్రదేశంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్తో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ సమీపంలో సంగారెడ్డి నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ తల్లి, కుమారుడు మృతి చెందారు. మృతులు మహారాష్ట్ర షాపూర్ గ్రామానికి చెందిన పండరి శేషాబాయిగా పోలీసులు గుర్తించారు.
మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలోని బంధువుల ఇంటి దగ్గర కర్మకాండ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తండాలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక మాత్రమే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వడదెబ్బకు గురై పెద్దపల్లి జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలో 1 మరణించారు. మృతుల్లో ఒకరు హోంగార్డు, 2 కూలీలు, ఇంకొకరు వ్యాపారి ఉన్నారు. రోజంతా ఎండలో హైవే పెట్రోలింగ్ డ్యూటీ చేయడంతో ఆరోగ్యం సహకరించక ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో హోంగార్డు శ్రీనివాస్ కింద పడి మృతి చెందారు. మృతుల్లో ఒకరు మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పని నిమిత్తం ఆదిలాబాద్ వెళ్లిన చొప్పుల వ్యాపారి రాజేశ్వర్ వడదెబ్బ తగిలి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని దుడుమ జలపాతం వద్దనున్న మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ స్టేషన్ షట్డౌన్ అయిన అనంతరం మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోనే సిబ్బంది చిక్కుకుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ను అడిగి తెలుసుకుందాం. ఉదయ్, మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అనంతరం మంటలు చెలరేగడంతో అక్కడ మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. టర్బైన్ ఫ్లోర్, మెయిన్ ఫ్లోర్, తర్వాత కంట్రోల్ ఫ్లోర్. అయితే మంటలు పొగలు చెలరడం వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది అంతా బయటకు వచ్చేశారు. అయితే దిగువన జనరేటర్ టర్బైన్స్ కిందన కొంతమంది సిబ్బంది చిక్కుకున్నారు. వాళ్ళని ఇప్పుడు బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం విద్యుత్ కేంద్రంలో మొత్తం పొగలు నిండిపోవడంతో శ్వాస ఇబ్బంది పడి జనాలు పడుతున్నారు. అయితే ఇక్కడికి అగ్నిమాపక సిబ్బంది వాహనం రావాలని 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ వాహనం వస్తే కానీ లోనికి ఎవరు ప్రవేశించలేరు. మొత్తం ప్రాజెక్టు మొత్తం కొండల దిగువన ఉన్న మార్చి జరుగుతుంది. మొత్తం పొగలతో నిండిపోయి ఉంది. అయితే అక్కడ మంటలు తక్కువ అయితే గానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎంతమంది అక్కడ చిక్కున్నారని పూర్తి వివరాలు తెలియజేసింది. ఇప్పటికే ప్రాజెక్ట్ అంబులెన్స్ కూడా ఘటనా స్థలంకి వెళ్లి అక్కడ నుంచి ఉన్న చిక్కున్న వారు బయటకు తేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రాజెక్టు ఇంజనీర్లు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. ఉదయ్, అక్కడ మొత్తం మీద ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఏమైనా వివరాలు ఉన్నాయా? అంటే జనరల్ గా ఇది జనరల్ లోన షిఫ్ట్ లోనే మొత్తం ఒక 25 మంది ఉంటారు మేడం. అలాగే జనరల్ లో మొత్తం ఒక 60-70 మంది ఉద్యోగులు విధులు ఉంటారు. అయితే ఇవాళ ఈ ప్రమాదం జరిగింది అది జనరల్ స్టాఫ్ వచ్చిన తర్వాత జరగడం వల్ల ప్రమాదంలో క్షతగాతులకు తక్కువ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు చిక్కున్నారు. అయితే షిఫ్ట్ లో ఉన్న వాళ్ళని కూడా కొంతమంది బయటకు వచ్చారు. టర్బైన్ కూడా ఏదైతే దిగువన ఉందో అక్కడే కొంతమంది ఉండిపోయారని సమాచారం. అయితే అక్కడికి ఎలాంటి సమాచారం విద్యుత్ కేంద్రం లోయలో ఉండడం వల్ల అక్కడికి వెళ్లే సమాచారానికి ఫోన్ కమ్యూనికేషన్ లేదు. ఘటనా స్థలానికి వెళ్తే కానీ పూర్తి సమాచారం తెలుస్తుంది మేడం. రైట్, ధన్యవాదాలు ఉదయ్. అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ అరెస్ట్ చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసి అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పనిచేసిన చోటల్లా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న వంశీ 100 కోట్లకు పైనే ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా వేస్తున్నారు. అతడి వెనుక రియల్ ఎస్టేట్ ప్రముఖుల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఆయన గతంలో విధులు నిర్వహించిన మండలాల్లో ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల లావాదేవీలపై ఏసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఏసీబీ తనిఖీలు చేస్తుందనే అంచనాలతో అతడు ముందే జాగ్రత్త పడినట్లు సమాచారం. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసి అక్రమ సంపాదనతో కోట్లు కూడబెట్టిన మేడ్చల్ మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయమే ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని అతడి ఇల్లు, మేడ్చల్లోని యూఎల్సీ కార్యాలయంతో పాటు సన్నిహితులు, బంధువులు, బినామీదారులకు చెందిన 11 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశాయి. గుంటూరులోని అతడి మామ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఆ తనిఖీల్లో 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లు, వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలో ఇల్లు, మణికొండలో 1000 చదరపు అడుగుల ఫ్లాట్ గుర్తించారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని మజీద్ బండలో 2000 చదరపు అడుగుల ఫ్లాట్ ఉందని వెల్లడైంది. ఇబ్రాహీంపట్నం మండలం నర్రేపల్లిలో 2 ఎకరాల్లో ఫామ్ హౌస్, 2,10,800 నగదు, 20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 లక్షల విలువైన టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కార్లు గుర్తించారు. సోదాల్లో 6.22 కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. వాటిలో సుమారు 5.68 కోట్ల విలువైన స్థిరాస్తులే ఉండగా వాటి విలువను రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లెక్కగట్టారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల అనంతరం వంశీమోహన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వంశీమోహన్ 2019-23 మధ్యకాలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్గా పనిచేశాడు. అక్కడ విలువైన ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లి, మియాపూర్, గుట్టల బేగంపేట్, మాదాపూర్, ఖానామేడ్, గచ్చిబౌలి, గోపన్పల్లి, హఫీజ్పేట్ తదితర ప్రాంతాల్లోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వివాదాల్లో ఉండగా ఓవైపు కోర్టు కేసులు నడుస్తుండగానే ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో పాకా వేశారు. కలెక్టర్తో కలిసి వారికి సహకరించడం ద్వారా వంశీమోహన్ పెద్ద ఎత్తున అయాచిత లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన సమయంలో 10ల సంఖ్యలో వివాదాస్పద భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వంలోని ఓ 2 నేతలు, ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ఎలాంటి భయం లేకుండా ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసేందుకు సహకరించినట్లు భావిస్తున్నారు. అక్కడ పనిచేసే సమయంలో నగరంలో ఓ ప్రైవేటు కార్యాలయం ఏర్పాటు చేసుకుని వ్యవహారాలు చక్కబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి వరకు సోదాలు చేశారు. సెలవులో ఉన్న తహసీల్దార్ను రప్పించి రికార్డుల్ని పరిశీలించారు. మండలంలోని పిగ్లీపూర్ గ్రామం సర్వే నంబర్ 17లోని 8 ఎకరాల వివాదాస్పద వ్యవసాయ భూముల లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తుండగా ఆ భూముల్ని వంశీమోహన్ తెలివిగా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. 2023లో ఆ భూముల్ని అతడి మామ విజయభాస్కర్ కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత తన మామ పేరిట భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించిన వంశీమోహన్ ఆ తర్వాత స్థిరాస్తి సంస్థకు అప్పగించినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకు ప్రతిగా వంశీమోహన్ స్థిరాస్తి సంస్థ ఏర్పాటు చేసిన వెంచర్లో 10 ప్లాట్లను పొందినట్లు వెలువడుతున్న ఆరోపణలపై ఏసీబీ ఆరా తీస్తోంది. గచ్చిబౌలిలో 10 ఎకరాల భూమిపై కోర్టుల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. రికార్డుల్లో ప్రభుత్వ భూములని ఉన్నా స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆయన పనిచేసిన కాలంలోనే ఆ భూముల విలువ 800 కోట్లని లెక్కేస్తున్నారు. గోపన్పల్లిలో ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూముల్లో కొందరు సాగు చేయకుండా వదిలేశారు. వాటి క్రయ విక్రయాలకు వీలుగా నిరభ్యంతర పత్రాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. కొండాపూర్లో పట్టణ భూ గరిష్ట పరిమితికి మించిన భూములు 100 ఎకరాల్లో ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ ఖాతాలో ఉండాలి. వీటిలో సుమారు 50 ఎకరాలకు వేర్వేరు కారణాలు చూపి వాటిని యూఎల్సీ నుంచి మినహాయింపించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు కీలక ఆరోపణలున్నాయి. ఎప్పటికైనా ఏసీబీ తనపై దృష్టి సారిస్తుందని వంశీమోహన్ ముందే ఊహించినట్లు కనిపిస్తోంది. సోదాల్లో పెద్దగా విలువైన పత్రాలేవీ లభించకపోవడాన్ని బట్టి ఆ విషయం అవగతమవుతోంది. వనస్థలిపురంలో ఉంటున్న ఇంట్లో ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు లేకపోవడాన్ని బట్టి ఏసీబీ అధికారులు ఆ అంచనాకొస్తున్నారు. ఇటుక బట్టీల్లో ఏళ్లుగా ఆటవిక రాజ్యం నడిచింది. దిక్కులేని కూలీలపై యాజమానుల ఆగడాలు, ఆకృత్యాలు పెచ్చుమీరాయి. ఇదేంటని ప్రశ్నించిన వలస కార్మికులపై దాడులు నిత్య కృత్యంగా మారాయి. బట్టీల నిర్వాహకులు కూలీల్ని బానిసలుగా చేసి వెట్టి చాకరీ చేయించుకున్నారు.
చిన్నారులను బంధించి బాలింతలు గర్భిణులతో రాత్రింబావళ్లు పనిచేయించారు. బాధితుడి ఫిర్యాదు, జిల్లా జడ్జి తనిఖీలతో వందలాది మంది కార్మికులకు వెట్టి చాకరీ నుంచి విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లాలోని ఇటుకల బట్టీలు వెట్టి చాకిరీకి నిలయాలుగా మారాయి. 220కి పైగా బట్టీలు ఉంటే ఏ ఒక్కటికి గనుల శాఖ వద్ద అనుమతి లేదు. అయినా బట్టీల యజమానులు పలు రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి శ్రమను దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించి బలవంతంగా పనిచేయిస్తున్నారు. వలస జీవుల కష్టాన్ని నిలువునా దోచుకుని కోట్లు గడిస్తున్నారు. ఆర్మూరు మండలం మగ్గిడి, ఆలూరు మండలం దేగాంలలో 3 యజమానులు ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. ఏపీలోని నెల్లూరు, తమిళనాడుకి చెందిన కార్మికులతో 3 ఏళ్లుగా బలవంతంగా పనిచేయిస్తున్నారు. పనికి తగినంత వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారు. పని చేయనని ప్రశ్నించిన వారిని బెదిరించి చెట్లకు కట్టేసి విచక్షణారహితంగా దాడులు చేశారు. రమణయ్య మేస్త్రిని నన్ను తీసుకొచ్చిన పని నెలకి మీకు 30,000 దాకా 36,000 దాకా మీకు జీతాలు వస్తాయి, మీ కష్టాలు తీరిపోతుంది అని చెప్పి తీసుకొచ్చాడు సార్. తర్వాత వచ్చి మేము పొద్దు తిన్నామా, మేము కష్టపడామా, మమ్మల్ని కొట్టాడా అని కొట్టితే మమ్మల్ని పట్టించుకోవాలి. వచ్చి చెప్పామంటే ఆయనకి ఎదురు చెప్తారు, ఎలా చెప్తాం మాకు తెలియదు. వెంటనే ఆయన ఫోన్ వస్తాయి, ఫోన్ పోతే ఆయన వచ్చి ఏం చేస్తారంటే కొట్టినట్టు కొడతారు. అలా కూడా మగాడు కిరణ్ రెడ్డి చెప్తారు. నేను అడిగామంటే మాకు నోటు దర్శనం కనీసం మాట్లాడకుండా మాకు వాయిపేడు చిలుపు రాసి సీట్ రాయిస్తారు. 10,000 రాయికి వస్తే 500-600 వస్తారు, సీట్ రాస్తారు చేతులు. కష్టం అని అడిగినామంటే లేదు. ఎందుకు ఏం నీకు చెప్పు, బట్టలు కావాలా నేను చేస్తాను, గుట్లు కావాలి నేను చేస్తాను, నీ ఒళ్ళు వాళ్ళు ట్యాంకులు రప్పిస్తాను అక్కడ నుంచి అడిగినామంటే అక్కడ మనకు తెలియకుండా పోయినామంటే ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంటే పట్టుకొచ్చేసి వాళ్ళు పట్టేస్తారు. యజమానుల వేధింపులు భరించలేని ఓ కార్మికుడి ఫిర్యాదుతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. మగ్గిడి, దేగాంలలోని బట్టీలను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనికి కనీస వేతనం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధలను విని చలించిపోయిన న్యాయమూర్తి 410 మందికి విముక్తి కల్పించి బస్సుల్లో వారి సొంతూళ్లకు పంపించారు. ఇటుక బట్టీల యజమానులపై చట్టరీత్యా చర్యలు చేపట్టడం సహా వాటిని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే మాకు కంప్లైంట్ వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా నిజాలన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు చాలా అనారోగ్యంతో చూడడానికి పడిపోయేలాగా ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కూడా సరైన వసతి లేదు. మినిమం ఉండడానికి కూడా సౌకర్యాలు కల్పించకుండా, ఎటువంటి లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా ఒక బాండెడ్ లేబర్ లాగా ఇక్కడ బంధించి వీళ్ళతోటి వర్కింగ్ టైమింగ్స్ కూడా లేకుండా పనిచేయించడం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా రెస్క్యూ చేసి వాళ్ళని షెల్టర్ హోమ్ కి తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వారికి కావాల్సిన కాంపన్సేషన్, రావాల్సిన నష్టపరిహారాలు అన్ని ఇప్పించి వారిని ఇక్కడి నుంచి వారి సొంత ఇళ్లకు తరలించేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కార్మికులను ఇబ్బంది పెట్టి ఇటుక దందా సాగిస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. బట్టీల యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నందునే పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి అనుమతి లేకుండా కొనసాగుతున్న బట్టీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుకు అపూర్వ గౌరవాన్ని కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున ఆ మహనీయుడి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరించబోతోంది. ఆయన విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సిద్ధమైంది. ప్రఖ్యాత శిల్పి రాజ్ కుమార్ బడియార్ చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. అందరినీ ఆకట్టుకుంటున్న అన్నగారి విగ్రహం విశేషాలను మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగత నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలు అందించినటువంటి వారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేయడం, వారు తెలుగు జాతికి అందించినటువంటి సేవలను స్ఫూర్తిగా నిలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలువెత్తి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ విగ్రహం అనేది రూపుదిద్దుకుంటుంది. ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహాన్ని 13 అడుగుల ఎత్తున్నటువంటి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ ప్రఖ్యాత శిల్పి కళారత్న డి రాజ్ కుమార్ వడయార్ దీన్ని తయారు చేశారు. 2 టన్నుల బరువున్నటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. ఎన్టీఆర్ హావభావాలు, అలాగే కళ్ళలో కరుణ, అలాగే ముఖంలో
విగ్రహంలో గంభీరతను సాధిసిద్ధంగా కనిపించే విధంగా ఈ విగ్రహాన్ని రూపుదిద్దారు. విగ్రహాన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్కు తరలించి ఈ నెల 28న అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం జంక్షన్లో ప్రతిష్ఠించనున్నారు. దీనికోసం 10 అడుగుల పీఠాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీఠం పైన మొత్తం 13 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మొత్తంగా 23 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం అనేది ప్రజలకు కనిపించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయి ప్రస్తుతం ఈ విగ్రహాన్ని ఎలా రూపొందించారు, దీని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని విగ్రహ శిల్పి ప్రస్తుతం డి రాజ్కుమార్ ఒడియార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ విగ్రహం 13 అడుగులు కాంస్య విగ్రహం. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు అది 13 అడుగుల ఎత్తులో 2 టన్నుల కాంస్యంతో ఆ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహానికి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఆయన 55 ఇయర్స్ ఎట్లా ఉండేవారు అట్లా విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ విగ్రహం ఆ రాష్ట్ర ప్రభుత్వం నాకు అప్పచెప్పడం అనేటువంటిది, మా ఒడియార్ ఫైన్ ఆర్ట్స్కి అప్పచెప్పడం అనేటువంటిది చాలా గర్వంగా భావించి అది అట్లా సజీవంతంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని రూపుదిద్దేందుకు ఎన్ని రోజుల పాటు శ్రమించారు? దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? సుమారు 2 నెలలు టైం తీసుకుని విగ్రహాన్ని రూపొందించాము. యుగ పురుషుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు విగ్రహాలు చేయటం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 400 విగ్రహాలు రూపకల్పన చేశాను. సో నందమూరి తారక రామారావు గారితో మీకు ఏమైనా అనుబంధం ఉందా? సో ఈ విగ్రహం తయారు చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నందమూరి తారక రామారావు గారితో నాకు 20 ఏళ్ల వయసులో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేసినప్పుడు మా తండ్రి గారితో కలిసి ఆయన ఆబిడ్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కలవటం జరిగింది. తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేసినప్పుడు స్వయంగా ఆయనే వచ్చే విగ్రహాలు పరిశీలన చేసేవారు. హైదరాబాద్లోనే తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా. అట్లా రామారావు గారిని చిన్నప్పుడు చూసా. అట్లాగా అన్నగారిని చూస్తూ నాకు మధ్యలో ఎప్పుడూ కూడా ఆయన గుర్తుండిపోతారు. నేను చూసినటువంటి ఆయన ముఖ వచ్చేసి కానీ ఆయన తేజస్ కానీ తెలుగువారి కీర్తిని దేశ విదేశాల్లో ఆ రోజున చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఈ రోజున అమీర్పేట చౌరస్తాలో పెడుతున్నారంటే అది తెలుగు జాతికి చాలా గర్వకారణంగా నేను చెప్తున్నాను. సార్ ఇప్పటివరకు ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎన్ని తయారు చేసి ఉంటారు? ఆ విగ్రహాలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి, సజీవంగా ఉంది విగ్రహం అని అనిపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది తయారు చేసిన వారిగా? ఢిల్లీ పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనేది ఒక సందర్భంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ చాలామంది విగ్రహాల నమూనాలు చంద్రబాబు నాయుడు గారు చూశారు. చూసిన తర్వాత నన్ను పిలిచారు, నువ్వు పార్టీ ఆఫీస్లో ఉండి చేసి ఆ విగ్రహం ఢిల్లీ పార్లమెంట్లో పెట్టాలి, మా పార్టీ ఆఫీస్లో హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీస్లో పెట్టాలని 20 ఇయర్స్ బ్యాక్ అక్కడే ఒక 2 నెలలు నేను హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీస్లో ఉండి అప్పుడు ఆ విగ్రహం చేసిన తర్వాత అప్పుడు మన స్టేట్ పార్టీ ఆఫీస్లో పెట్టాం. హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీస్ తర్వాత ఢిల్లీ పార్లమెంట్లో కూడా ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇంకా ఇట్లాగా లాస్ ఏంజల్స్ అమెరికాలో అట్లా తయారు చేయడం జరిగింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అట్లా తయారు చేయడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 ఏళ్ల తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం ఇది. సో ఒక తెలుగు వారిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నడిబొడ్డున ఈ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుచేతంటే అది అమీర్పేట చౌరస్తా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సెంటర్. అటువంటి సర్కిల్ అనేటువంటిది ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తున్నారు మే 28వ తారీఖుని. ఆయన చిత్రరంగంలో కూడా చేసినటువంటి రాముడు కావచ్చు, ఇంకా రకరకాల పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో ఫోటోలు కూడా చుట్టూరు వచ్చేటట్టుగా అన్నీ పెట్టి అక్కడ సెంట్రల్ హెల్త్లోకి ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపించేలాగా అది ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహం 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఈ 13 అడుగుల కాంస్య విగ్రహం రేపు వచ్చే భావితరాలకు ఒక స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహనీయుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని తన చేతుల మీదుగా రూపకల్పన చేయడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టుగా శిల్పి రాజ్కుమార్ ఒడియార్ చెబుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. వేలాది మంది అభిమానులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ వేడుకను అత్యంత వైభవంగా జరిపేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, లీటర్ డీజిల్పై 91 పైసలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలను 3 సార్లు పెంచాయి.
తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర $98.64 నుంచి $99.51 చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 91.58 నుంచి 92.49కి పెరిగింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర $110.64 చేరుకోగా లీటర్ డీజిల్ ధర $97.02 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర $105.31 ఎగబాకగా లీటర్ డీజిల్ ధర $96.98 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర $112.74 చేరుకోగా లీటర్ డీజిల్ ధర $100.88 పెరిగింది. కేవలం వారం వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు దాదాపు ₹5 వరకు పెరిగాయి. మరోవైపు ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూపాయి పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ₹81.09 ఎగబాకింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. కర్ణాటకలోని కలబుర్గిలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 ప్రాణాలు కోల్పోయారు. చిత్తాపూర్ తాలూకాలోని లాడ్లాపూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ క్రూజర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రూజర్లో ప్రయాణిస్తున్న 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను చిత్తాపూర్ తాలూకా ఇంగలగి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ ఢీకొట్టిన వేగానికి క్రూజర్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న చిత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆయన సతీమణి జీనెట్ డి రూబియో కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన మదర్ తెరీసా హౌస్ను సందర్శించారు. అనంతరం ఢిల్లీకి వెళ్లిన రూబియో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రేపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పెట్టుబడులు, ఇంధనం, వాణిజ్యం, క్రిటికల్ టెక్నాలజీ వంటి అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైన చర్చలు జరపనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో ఆటంకాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 25న ఆగ్రా, జైపూర్ నగరాలను సందర్శించనున్న రూబియో 26న ఢిల్లీలో జరిగే క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని రూబియో అన్నారు. తన పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం వేళ ప్రధాని నరేంద్ర మోదీకి జల్మూరి అమ్మిన వ్యాపారి విక్రమ్కు బెదిరింపులు వస్తున్నాయి. బాధితుడికి తొలుత వాట్సాప్లో బెదిరింపు సందేశం వచ్చింది. ఆ తర్వాత ఫోన్లో బెదిరింపులు వచ్చాయి. భయాందోళనకు గురైన ఆ వ్యాపారి జార్గ్రామ్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి ఆ ఫోన్లు వచ్చాయని ఆ వ్యాపారి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారా లేక బయట వ్యక్తుల పనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కి రాకపోతే ఆ దేశంపై కొత్త దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై శుక్రవారమే శ్వేత సౌధంలో జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ అత్యవసరంగా భేటీ అయినట్టు అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ తెలిపింది. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్, సిఐఏ డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్లతో కలిసి ఇరాన్ యుద్ధ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారని పేర్కొంది. ఇరాన్పై ఒకేసారి భారీ సైనిక చర్య చేపట్టి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రంప్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి కూడా హాజరు కావడం లేదని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ టెహ్రాన్లో పర్యటిస్తున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీదీతో సహా మరికొందరు నేతలతో ఆయన భేటీ అయ్యారు. నేటి తరం యువత పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడి దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను విస్మరిస్తున్న నేపథ్యంలో క్లబ్బింగ్, భజన్ నిర్వహించడం శుభపరిణామమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సాయంత్రం 6 గంటలకు క్లబ్బింగ్ భజన్ నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. మానవీయ విలువలు, ఆధ్యాత్మిక సంస్కృతి కాపాడే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున హాజరివ్వాలని పిలుపునిచ్చారు. లో ఉన్న యువత, మరీ ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల యువత, జంజీగా చెప్పబడుతున్న యువత అనేక రకాల పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకొని ఇవాళ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని విస్మరిస్తున్న ఈ రోజులలో ఈ దేశంలో శాంతి నెలకొనాలంటే, ఈ దేశంలో ఉన్న యువత ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే, ఈ దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాల పరిపుష్టి గొప్పగా జరగాలంటే ఈ యువతకి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని, మన కట్టుబాట్లని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ఠ సోదరుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం తక్షక. కుశాల్ రాజు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు విబి వినాయక్ ఆవిష్కరించారు. తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయులైన కృష్ణ దర్శకుడిగా లతారాజు కుమారుడు కుశాల్ రాజు హీరోగా పరిచయం అవుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్న వినాయక్, తక్షక చిత్రం నుంచి మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నిర్మించిన ఆ చిత్రం త్వరలోనే భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. నమస్కారం. ముందుగా ప్రాజెక్ట్ తక్షక సినిమా ప్రొడ్యూసర్ లతారాజు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకెంతో కావాల్సిన కుటుంబం మా మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు, మల్లిడి గాంధీరెడ్డి గారి వాళ్ళ అబ్బాయి. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో బాగా తెలిసిన కుర్రాడు. ఫస్ట్ టైం డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. కృష్ణ మల్లిడి పేరు, అంటే మేమందరం రామకృష్ణ అంటే అలవాటు. దాని గురించి కృష్ణ మల్లిడి ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. అలాగే లతారాజు గారి అబ్బాయి కుశాల్ రాజ్ హీరోగా ఈ సినిమాతో ఫస్ట్ టైం పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనసు